హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు వ్లాగ్ అండి ఇది. ఇక మార్నింగ్ అయితే 3:30కి అలా లేచేసాను. ఇంకా చంద్రగ్రహణం కదండి, నిన్న 2:30కి గ్రహణం అలా విడిచిపోయిందనమాట. 3:15కి అలా లేచేసి ఫస్ట్ అయితే స్నానం అది చేసేసి తల స్నానము, ఇంకా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకొని బయటంతా నీళ్లు కొట్టేసుకున్నాను. ఇంకా అంతా అయిపోయేసరికి నాకు 4:15 అలా అయిపోయిందనమాట టైం అయితే. ఇంకా మా వారు కూడా స్నానం చేసేసి వచ్చి నాకు పటాలు అవన్నీ దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి ఇచ్చేసారు. ఇంకా తర్వాత దేవుడి రూమ్లో కూడా శుద్ధి చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా అంత అయ్యేసరికి 5 అయిపోయిందనమాట టైం అయితే. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం తొందరగానే చేసి ఇస్తున్నానండి. ఇంకా నిన్న తొందరగా తినేసారనమాట 7:30కి గ్రహణం అనేసి. ఇంకా మార్నింగ్ లేస్తూనే ఆకలి అని చెప్తారని చెప్పేసి ఇంకా తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ పాలైతే కల్పించేసాను. వాళ్ళు కూడా 4:15కి 4:30కి అలా లేచేసారండి. లేచిన వెంటనే తలస్నానం అయితే చేసేసారు పిల్లలు. ఇంకా ఇక్కడైతే వంటకు పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లంచ్ బాక్స్కి వచ్చేసి బెండకాయ కూర చేస్తున్నానండి. బెండకాయ కూరకు వచ్చేసి కొంచెం జిగురు లేకుండా రావాలంటే తిరగమాత వేసుకొని, తిరగమాతలోనే కొంచెం సాల్ట్ వేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోండి. అప్పుడు మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నానండి. చాలా రోజులైపోయింది మామిడికాయ పప్పు చేయక. ఇది అంటు మామిడికాయ, ఎక్కువ పులుపు అయితే లేదు. దీంతో పప్పు చేస్తున్నాను. ఫస్ట్ కందిపప్పు అయితే సపరేట్ ఉడకపెట్టేసుకున్నానండి. కందిపప్పులోనే ఒక 2 టమాటో వేసేసి కట్ చేసి ఇంకా చారుకైతే ఉడకబెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ మామిడికాయ పప్పుకు డైరెక్ట్ తిరగమాత వేసేస్తున్నానండి, తొందరగా అయిపోతుంది కదా అనేసి. ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఇవన్నీ కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడకబెట్టేసుకున్న కందిపప్పు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసామనుకోండి పప్పు మెత్తగా అయిపోతుంది, మరి పులుపు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మామిడికాయలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి మామిడికాయ ముక్కలు. అందుకనేసి ఫస్ట్ కందిపప్పు సపరేట్ ఉడకబెట్టేసుకున్నాను. ఇంక ఈ ముక్కల్లోకే కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకున్నానండి. ఇంకా తర్వాత కొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాను. మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న కందిపప్పు వేసుకోవాలి. అంతేనండి, మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. ఇంకా ఇవాల్టి వ్లాగ్లో వచ్చేసి మీకు మా ఇంట్లో గణపతి నిమజ్జనం ఏ విధంగా చేసుకున్నాము, అలాగే మా కాలనీ గణపతి వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా చేసుకున్నాము అన్నది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి. చాలా చాలా బాగా జరిగిందండి ఈసారి వినాయక చవితి అయితే. బాగా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మూత పెట్టేశాను. పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా బెండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా బొరుగుల చిత్రాన్నం చేస్తున్నానండి. ఉగ్గాని చేస్తున్నాను. ఇంకా దానికని చెప్పేసి ఆనియన్స్ అలాగే టమాటో అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసాను కదా, చాలా నిద్ర వచ్చేస్తూ ఉంది. 3:30కి అలా లేచేసాను. ఇంకా లేచేసి చకచకా పనులన్నీ చేసుకొని ఫస్ట్ ఇంట్లో అయితే మాప్ పెట్టేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మా వారు లేచిన తర్వాత బయట అది నీళ్లు కొట్టేసుకొని ఇంకా ముగ్గు పెట్టేసి అంతా అయిపోయేసరికి నాకు ఇప్పుడు 5:30 అయిందండి టైం అయితే. 5:30కే వంట అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట. పాపం పిల్లలు కూడా 4:30కి అలా లేచేసారండి. లేపుతూనే లేచేసారైతే. ఇంకా లేచి పాపం వాళ్ళు కూడా తలస్నానం చేసి వచ్చేసారా, ఇంకా కూర్చొని తూగుతూ ఉన్నారనమాట. ఇప్పుడైతే 5:30 అలా అయిపోయింది. పాపం నిద్ర వచ్చేస్తుంది పిల్లలకైతే, కానీ మళ్ళీ నిద్రపోవద్దని చెప్పేశాను. ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట. రెడీ అయిపోయి కాసేపు టీవీ చూసుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరూను. ఇంకా ఇక్కడైతే బొరుగులైతే నానబెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా బొరుగుల చిత్రాన్నం అయితే చేసేసి పిల్లలకైతే ఇచ్చేయాలి, ఆకలి అవుతుంది అంటున్నారు. ఫస్ట్ ఒక గ్లాస్ పాలైతే కలిపిచ్చేసాను. ఇగోండి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. అంటు మామిడికాయతో చేస్తే అంత ఎక్కువ పులుపు అనిపించదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇలా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసేసుకొని మూత పెట్టేస్తాను. అప్పుడు పప్పు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేశారంటే. మనం సపరేటు పప్పులోకి నెయ్యి వేసుకోకుండా కొంచెం పప్పులోనే కొంచెం నెయ్యి వేసేసామంటే సరిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది.
ఇంకా తర్వాత బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం మిర్చి పౌడరు, అలాగే పప్పుల పొడి వేస్తున్నానండి. పప్పుల పొడి లేని వాళ్ళు కొంచెం శనగపిండి అయినా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా కూర అయితే అయిపోయింది. చారుకైతే ఇప్పుడే పెట్టట్లేదండి. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చిన తర్వాత బెండకాయ కూర, అలాగే పప్పు తీసుకెళ్తామన్నారు. చారు వద్దన్నారు. తర్వాత నిదానంగా పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి చారుకైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. కడాయి పెట్టేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకొని గుప్పెడు పల్లీలు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి పల్లీలు కూడా కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ ఉగ్గానీలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువైతేనే బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిపోవాలి. మా రాయలసీమ సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉగ్గాని అయితే బాగుంటుంది. ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి చాలామంది తక్కువ అండి. అసలు బయట కూడా దొరకదనమాట ఉగ్గాని. రుచి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని పసుపు వేసి కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము తడిపి పెట్టేసుకున్న ఈ బొరుగులు వేసుకుంటున్నాను. బొరుగులన్నీ బాగా వాటర్ గట్టిగా పిండేసుకొని బాగా నానిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకొని కలుపుకోవటమే. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి బొరుగుల తిరగమాత అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టిచ్చేసానండి. పిల్లలైతే తింటూ ఉన్నారు. ఇంకా జుట్టు ఆరలేదండి. ఇంకా ఆరిన తర్వాత జడలైతే వేయాలి. ఇంకా 7:30, 8కి అలా జడలు వేద్దాంలే అని చెప్పేసి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఆరబెట్టుకుంటూ ఉన్నారు జుట్టయితే. ఇంకా నాకైతే ఇక్కడ పూజ అయిపోయిందండి. పటాలన్నీ క్లీన్ చేసి ఇచ్చేశారు. ఇంకా తర్వాత ప్రశాంతంగా ఇలా పూలు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే 6 అలా అయిపోయిందనమాట. 6కి ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! కానీ డైలీ అయితే కుదరదండి. ఇలా మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇలా ప్రశాంతంగా 6కి అలా చేసుకోగలుగుతాము. మా వారైతే డైలీ దీపారాధన మార్నింగే చేసేసి వెళ్తారు. ఇంకా ఆయన 5కి, 4కి అలా వెళ్తూ ఉంటారు కదా! అప్పుడు మార్నింగే దీపారాధన అయితే చేస్తారు. నేను ఎక్కువ సాయంత్రం పూట అయితేనే నేను చేస్తాననమాట. ఇంకా బయట తులసి చెట్టు దగ్గర కూడా పూలు అవి పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు నాకు 7:30 ఆ టైం అయిందనమాట. అప్పటికే నాకు పనులన్నీ అయిపోయాయి. ఇంకా పిల్లలే ఇంకా టైం ఉంది కదా మమ్మీ బాక్స్‌ని మేము పెట్టేసుకుంటాంలే అని చెప్పేసి బాక్స్ అయితే పిల్లలు పెట్టుకుంటూ ఉన్నారు. నేనైతే ఇంకా స్నానాలు అవి అయిపోయాయి కదా! వాషింగ్ మిషన్‌కి బట్టలైతే వేసేసి వచ్చేసాను అందరివి. ఇంకా వీళ్ళని పంపించేసిన తర్వాత బట్టలు అవి ఆరబెట్టేసుకున్నాను మొత్తము. ఇంకా నిన్న ఆరినవి కూడా మడతలైతే పెట్టేశాను. నాకైతే 9కి అంతా మొత్తం పని అయిపోయిందండి ఈరోజైతే. ఇంకా కాసేపు హాయిగా రెస్ట్ తీసేసుకున్నాననమాట. ఇంకా కాసేపు నిద్రపోయి 10:30కి అలా లేచి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా నేను పెడతానంటే వద్దంట. వాళ్ళే పెట్టేసుకుంటూ ఉన్నారు. ఎవరి బాక్స్ వాళ్ళే పెట్టేసుకుంటారంట. సో, పెట్టేసుకుంటూ ఉన్నారనమాట బాక్స్ అయితే. స్నాక్స్‌కొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని పెట్టుకున్నారండి. యాపిల్స్ ఉన్నాయి ఇంట్లో. ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నారు ఇద్దరు. ఇంక ఇవాళ తొందరగానే వెళ్ళిపోయారండి. తొందరగా రెడీ అయిపోయారు కదా! వాళ్ళకి ఏమి తోచలేదు. అందుకని చెప్పేసి 8:40కి అయితే స్కూలు, 8:15కి అంతా వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ. ఇలా రోజు ఉంటే ఎంత బాగుంటుందో కదా! తొందరగా రెడీ అయిపోయి, తొందరగా పనులు అయిపోతే హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇవ్వండి ఇంకా బాక్సులు అయితే తీసేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవన్నీ కూడా చేసినవి చిన్న గిన్నెలకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇగోండి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే 9:30 అలా అయిపోయిందండి టైం అయితే. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని పాత్రలన్నీ కూడా క్లీన్ చేసేసి టబ్బుకు పెట్టేసుకున్నాము. ఇంకా నీట్‌గా ఇదంతా నీట్‌గా చేసేసుకొని ఒక గంట అయితే బాగా పడుకున్నానండి. పడుకొని లేచి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో ఎడిటింగ్‌కి.
ఇంకా తర్వాత వీడియోలో వచ్చేసి మా ఇంట్లో గణపతి నిమజ్జనము మేము మినీ ట్యాంక్ బండ్ దగ్గరికెళ్ళేసి చేసొచ్చామండి. చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఎప్పుడు వీధిలో ఉన్న గణపతి దగ్గరే పెట్టేవాళ్ళము. కానీ ఈశాని కొంచెం మొండి చేసిందనమాట ఈసారి. మనమే వెళ్ళి నిమజ్జనం చేసొద్దాము అని జెప్పేసి. అంటే ముందు నుంచే అనుకుంటున్నాము. అలా జాలీగా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని. ఇదొచ్చేసి లాస్ట్ సండే అండి మేము వెళ్ళింది నిమజ్జనానికి. లాస్ట్ సండే తీసామనమాట 5 డేస్‌కి గణపతిని. తీసేసి ఇంకా మినీ ట్యాంక్ బండ్‌కెళ్ళేసి అక్కడైతే నిమజ్జనం చేశాము. చాలా గణపతులండి. అసలు ఎంతమంది వచ్చారో అనమాట గణపతులని తీసుకొని. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా ట్యాంక్ బండ్ వెళ్దామని అనుకున్నాము. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఆ రోజు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ దగ్గరికైతే వచ్చేసాము. వచ్చేసి ఇంకా గణపతికైతే ఇంకా హ్యాపీగా నిమజ్జనం అయితే చేశాము. కొంచెం బాధగా అనిపిస్తుంది కదా! ఇంకా పూజ చేసుకొని బాగా ఇలా నిమజ్జనం చేయాలంటే కానీ తప్పదు. ఇంకా ఇక్కడైతే భారీ క్రెయిన్‌లో మా వినాయకుడైతే చాలా సంతోషంగా, కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందనమాట. పెద్ద వినాయకుడిని తీసుకెళ్ళే క్రెయిన్‌లోని ఇంకా ఇక్కడ చిన్న చిన్న గణపతులను కూడా ఇక్కడే పెడుతున్నారు. ఇంకా ఇక్కడైతే పెట్టేసి గణపతి అయితే నిమజ్జనం అయితే అయిపోయింది. ఇక నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కన నుంచి గణపతి పాటలు పెట్టారండి. చాలా పెద్దగా పెట్టారనమాట. ఇంకా మళ్ళీ మనకి కాపీ రైట్స్ వస్తాయేమో అని చెప్పేసి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కానీ చాలా సందడి సందడిగా ఉంది. మీరు వింటే చాలా బాగుంటుంది. కాకపోతే పక్కన నుంచి సాంగ్స్ వస్తున్నాయి. అవి కొంచెం చూసుకోవాలి కదా! కాపీ రైట్స్ వస్తాయి సాంగ్‌కి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ సౌండ్ అయితే పెట్టలేదండి. ఇంకా ఇక్కడైతే అందరూ చిన్న చిన్న గణపతులు తెచ్చింటారు కదా ఇంట్లోవి, అవన్నీ అయితే పెట్టేస్తున్నారు. పెట్టేసి వాటి మధ్యలోనే మా వినాయకుడిని కూడా బుజ్జి గణపతిని కూడా ఈసారి 2 వినాయకులు పెట్టుకున్నామండి. మేము ప్రతిసారి కూడా 2 వినాయకులు తెచ్చుకుంటాము చిన్నవి. ఒక గణపతిని వచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటాము ఇయర్ అంతా కూడా. ఇంకో గణపతి వచ్చేసి మట్టి గణపతి ఒకటి తెచ్చుకుంటాము. మట్టి గణపతి నిమజ్జనం చేసేసి కొంచెం కలర్ వేసింటారు కదా! అది కూడా మట్టి గణపతే. ఇంకా దాన్ని వచ్చేసి మేము ఇంట్లోనే పెట్టేసుకుంటాము ఇయర్ అంతా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు ఆ వినాయకుడిని కూడా కలిపేసి నిమజ్జనం చేస్తామనమాట. అంటే ఇయర్ అంతా ఒక వినాయకుడు మా ఇంట్లోనే ఉంటాడు పూజలు చేసుకుంటూ. అదే అనమాట. ఇంకా ఇక్కడైతే చిన్న గణపతిని, మట్టి గణపతిని నిమజ్జనానికైతే తీసుకెళ్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. అలా జాలీగా వెళ్ళేసి ఫుల్ వర్షం అనమాట ఆ రోజు. ఇంకా అలాగే తడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత మేము అక్కడికెళ్ళాక కొంచెం వర్షం అయితే తగ్గింది. చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా వినాయకులైతే. ఫస్ట్ టైమ్ అండి మేమైతే ఇలా వినాయకుడిని మేమే తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం మా ఇంట్లో గణపతిని. ప్రతిసారి ఏంటంటే వీధిలో వినాయకుడు పెడతారు కదా! అక్కడే తీసుకెళ్ళేసి పెట్టేసేవాళ్ళము. ఆ వినాయకుడితో పాటే నిమజ్జనం జరిగేది. కానీ ఈ ఇయర్ ఎందుకో మా చేతులతో మేము గణేషుని నిమజ్జనం చేద్దాం అనుకోని ఈ విధంగా అయితే చేశామన్నమాట. మా పాపకి ఫుల్ హ్యాపీ అండి. చాలా సంతోషం అనమాట. హంసిని కానీ, ఇషాని కానీ పిల్లలిద్దరికీ. ఇగోండి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ చాలా గణపతిని ఇది చిన్న చెరువండి. పక్కన ఇంకా పెద్దదుందనమాట. ఇది ఓన్లీ ఏంటంటే ఇట్లా గణపతులు నిమజ్జనానికి మాత్రమే దీన్ని వాడతారు ఈ వాటర్‌ని. ఇంకా పక్కన పెద్ద చెరువుందండి. అందులో వేయడానికి లేదనమాట. నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి మీకు పెట్టాను మినీ ట్యాంక్ బండ్ మొత్తం వీడియో. అది ఒకవేళ ఉంటే నా దగ్గర డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి. ఇక్కడ పక్కన పార్కు గూడా ఉందనమాట. మనకి మామూలు టైంలో అయితే ఆహ్, పార్క్ కూడా ఓపెన్‌లో ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళేసి అలా ఆడుకోవచ్చు. చాలా బావుంటుంది ఇక్కడ పార్క్ అయితే. ఇప్పుడు గణేష్ ఉత్సవాలు కాబట్టి అక్కడ నిమజ్జనం టైం కాబట్టి ఆ పార్క్ కూడా క్లోజ్ చేసేశారు. జస్ట్ నిమజ్జనం చేసి రావాలి అంతే అనమాట. ఇంకా లోపలికెళ్తే పెద్ద చెరువు అది ఉంది. ఈసారి ఎప్పుడైనా నేను మీకు ఒక వీడియో అయితే దీంట్లో పెడతాను. ఇగోండి ఇంకా గణపతులనైతే అన్నీ నిమజ్జనం అయితే చేశారు. ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు. ఇంకా ఇలా నిమజ్జనం చేసి వచ్చామా, మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. మళ్ళీ తడుచుకుంటూ వచ్చేసాము ఇంటికి.
ఇదిగోండి అలా వేసేసి మళ్ళీ మళ్ళీ వచ్చి మిగతా గణపతుల్ని మళ్ళీ తీసుకెళ్తారనమాట. ఎంత జనాలో అండి, చాలామంది వచ్చారు అసలు. చాలా బాగుండింది నిమజ్జనం అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వీధిలో మా కాలనీ గణపతి చూడండి. ప్రతి పండుగలు ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటారు కానీ వినాయక చవితి వచ్చిందంటే మటుకు అందరూ కలుస్తారండి. మొత్తం కాలనీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. 9 రోజులు పెడతాం కదా, 9 రోజులు వచ్చేసి ఇక్కడ విష్ణు సహస్రనామము రోజు పారాయణం అయితే గణపతి దగ్గర కూర్చొని అందరం చేసుకుంటాము. చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. ఇదే అండి ఇవాల్టి వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.